10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాల రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఫస్ట్ టర్మ్ పాలనలో 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాలుగా మార్చిన కేసీఆర్ సెకండ్ టర్మ్ లో దాన్ని 33కు పెంచారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నారాయణపేట, ములుగును జిల్లాలుగా ఏర్పాటు చేశారు. తన పుట్టినరోజు కానుకగా వాటిని మనుగడలోకి తెచ్చారు. తెలంగాణలో మరో 2 కొత్త జిల్లాలు మనుగడలోకి వచ్చాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 31 జిల్లాలుండగా ఇవాటి నుంచి కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాలు అమల్లోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 33కి చేరింది. గత ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్లోని నారాయణపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగును ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రెండోసారి అధికారం చేపట్టగానే తానిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గతేడాది డిసెంబర్ 31న 2 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఆ తరువాత అభ్యంతరాలు, వినతులు స్వీకరించి తుది పరిశీలన పూర్తి చేసింది. అనంతరం నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తూ నిన్న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇవాటి నుంచి ఈ నూతన జిల్లాలు మనుగడలోకి వచ్చాయి. 11 మండలాలతో నారాయణపేట జిల్లా, 9 మండలాలతో ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లా పరిధిలోని నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు, ఉట్కూర్, నర్వ, మక్కల్, మాగనూరు, కృష్ణా మండలాలు వచ్చాయి. ములుగు జిల్లా పరిధిలోకి ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్బాయి, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట్, వెంకటాపురం, వాజేడు మండలాలు వచ్చాయి. ఈ 2 కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను కూడా నియమించింది ప్రభుత్వం. నారాయణపేట జిల్లా కలెక్టర్గా మహబూబ్నగర్ జిల్లా రొనాల్డ్ రోస్కు, ములుగు జిల్లా కలెక్టర్గా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నారాయణపేట జిల్లా ఎస్పీగా మహబూబ్నగర్ ఎస్పీ రేమా రాజేశ్వరికి, ములుగు ఎస్పీగా భూపాలపల్లి ఎస్పీ భాస్కరన్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. మొత్తానికి సీఎం కేసీఆర్ పుట్టినరోజున ఈ జిల్లాలు మనుగడలోకి రావడంతో అటు టీఆర్ఎస్ శ్రేణులతో పాటు స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.